మధ్యలో దైవజనులు ఉన్నారు, వారిని వేదిక మీదకి ఆహ్వానించి తదుపరి కార్యక్రమం. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి పేరు పెట్టును, చూచుటకు అతని వద్దకు వాటిని వేయును. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదనను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయాను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బరసము పోయెను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవుడి లేఖనమును మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. చక్కని వాక్య భాగాన్ని చదివి వినిపించినటువంటి దైవజనుల గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి ఏదియూ లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్ధమై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించుకొనువాడు ఎవడనూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. తండ్రిని పిలిచి తన భార్యను హత్తుకొనును. ఈ మనసము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తను వలె తన భార్యలను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయభక్తులు కలిగి ఉన్నట్లు చల్లగా నరుడు ఒంటరి
జక్కంపూడి గణేష్ గారి వేదిక మీదకి రావాల్సిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఎలీషాను బట్టి దీపికను బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ వారికి ప్రభు నామంలో నా దీవెనలు అందిస్తున్నాను. చక్కని మనోహరమైనటువంటి పాటలు, అద్భుతమైనటువంటి సంగీతంతో ప్రభువుని కనపరుస్తున్నట్టు టీం అంతటికీ కూడా ప్రభు నామంలో నా శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ రీతికి ఎలా జరగాలని ప్రభు నిర్ణయించాడు. వివాహం అనేది మానవుని యొక్క తలంపు కన్నా ముఖ్యం. దేవుడే ముందుగా ఆ రీతిగా ఆలోచన కలిగి ఉన్నాడు. మరి నేటి దినాన దేవుడు మానవుని సృజించిన తర్వాత దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా చాలామందిని దేవుడు తీసుకొచ్చాడు. చాలామంది అంటే చాలా జీవులు దేవుడు తీసుకొచ్చాడు. అన్నిటికీ కూడా పేరు పెడుతున్నాడు. అన్ని జీవులు ఆనందంగా ఉన్నాయి, సంతోషంగా ఉన్నాయి. ఆదాము ఒక్కడే దేవుని కంటికి ఒంటరిగా కనిపించడాన్ని బట్టి ఒక కంపానియన్షిప్ అతనికి కావాలి. సహకారిగా, అతనికి తోడుగా, అతనికి అన్ని విషయాల్లో మంచి బాంధవ్యాన్ని అనుగ్రహిస్తూ దేవుని యొక్క సంకల్పం చొప్పున ముందుకు సాగిపోవడానికి దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా అవ్వను దేవుడు సిద్ధపరిచినట్లుగా ఈరోజు ఎలీషాని అదే రీతిగా దీపికను దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఏర్పాటు చొప్పున జతపరచబడుతున్నటువంటి ఈ దంపతులిద్దరూ కూడా రానున్న దినాల్లో ప్రభువుకి మహిమ కలిగేటువంటి రీతిగా ఒక అద్భుతమైన మాదిరికరమైన గృహస్థ జీవితాన్ని వీరు జీవించాలని నేను కోరుతూ ఉన్నాను. కంపానియన్షిప్ వారు కలిగి ఉండాలి, ఒకరికొకరు కలిసి వారు ఉండాలి. రెండవది సహకారిగా ఉండాలి. ఎందుకంటే దేవుడు అవ్వని ఎందుకోసం సిద్ధపరిచాడంటే సాటి అయిన సహకారిగా ఉండటానికి. అది నాది, ఇది నీది అనుకోవడానికి కాదు. ఒకసారి ఏమైందంటే ఒక భర్త అన్నాడు, సాయంకాలం పనికి వెళ్ళి వస్తాను, నాకు గారెలు వేసి పెట్టు సాయంకాలం అన్నాడంట. ఓ దానికేముంది, నేను బాగా వేస్తాను గారెలు అని భార్య చక్కగా పొద్దున్నే పప్పు నానబెట్టి మధ్యాహ్నం కల్లా చక్కగా దాన్ని గ్రైండ్ చేసి ఈవినింగ్ భర్త వచ్చేటప్పటికి వేడి వేడి గారెలు పెట్టాలని చక్కగా గారెలు వేసింది. వేసిన ఆవిడ ఉప్పు సరిపోయిందా అని, బాగా ఏగిందా అని ఇంచుమించు వేసిన గారెల్లో 3 ఉంచింది, అన్నీ తినేసింది. సో భర్త వచ్చేటప్పటికి కరెక్ట్గా ఎన్ని ఉన్నాయంటే 3 గారెలు ఉన్నాయి అందులో. సో ఇప్పుడు 3 గారెలు ఆయన చక్కగా సంతోషంగా ఇంటికి వచ్చి ఏది సిద్ధపరిచావని అడిగితే రెడీ, దానిదే ఉంది, కూర్చోండి అన్నది. కూర్చుంటే ఎదురుగుండా గిన్నె తీసుకొచ్చి 3 పెట్టింది. 3 పెడితే నేను ఎన్ని తినాలి అన్నాడు. ఎన్ని తినాలి అంటే మీకు 1 నాకు 2 అన్నదంట. మీకు 1 నాకు 2 అంటే భర్త నా కోసమే చేసావా, నీకు చేసుకున్నావు అన్నాడంట. చేయడానికి చాలా చేశానండి, ఉప్పు కోసమని దానికోసమని అన్నీ వెళ్ళిపోయినాయి అన్నదంట. అయితే అన్నీ తినేసావు కదా, 2 నాకు 1 నీకు అన్నాడంట. లేదందరూ అల్లిపోయారు, ఇలా చచ్చిపోయి అప్పుడే దెయ్యాలు అయిపోయినట్టున్నారో, మనల్ని పనిచేసుకుంటున్నారు వీళ్ళు, 2 1 1 1. నేను ఒక మాట చెప్తున్నాను, వివాహంలో పట్టింపులు ఉండొచ్చు కానీ అంత ఎక్కువగా పట్టింపులు ఉండకూడదు. అన్ని విషయాల్లో కూడా నేను ఒక మాట చెప్తాను, భార్య భర్తకి శిరస్సు, భర్తకి కిరీటంలాగా ఉండాలి. కిరీటం ఎక్కడ ఉంటుందంటే తలపైన ఉంటుంది. భార్యను భర్త గౌరవించాలి, భర్తను భార్య గౌరవించాలి. ఒకరికొకరు మధ్యలో ప్రేమానురాగాలు ఉన్నప్పుడు వారు కలిసి అన్ని విషయాల్లో సంతోషంగా ముందుకు సాగుతారు. ఆ సంతోష దీవెనలు ఈ కుటుంబానికి ప్రభు ఇచ్చునుగాక. రెండవ మాట, వీరిద్దరూ కూడా ఈ సంతోషము, ఈ సమాధానము ఎప్పుడు వీరిలో కడ వరకు కలకాలం ఉంటుందంటే వీరిద్దరి మధ్యను వారి యొక్క బంధాన్ని బలపరిచే, వారి సంతోషాన్ని స్థిరపరిచే ప్రభు ఉన్నప్పుడు వీరిద్దరూ కూడా కడ వరకు సంతోషంగా ఉండగలుగుతారు. నేను కోరేది ఏంటంటే, వివాహం అయిన తర్వాత మీ తీర్మానాలన్నింటిలో ఒక తీర్మానం ఏమై ఉండాలంటే, ప్రతి ఆదివారం ప్రతి ఉపవాస ప్రార్థనలో నీవు నీ భార్య ఎలీషా కలిసి దేవుని మందిరానికి ముందు వెళ్ళాలి. చక్కని తలాంత దేవుడు నీకు ఇచ్చాడు, ప్యాడ్స్ వాయిస్తావు, అద్భుతంగా దేవుని కనపరుస్తూ ఉంటావు.
ఇక నీ భార్య నేను నమ్ముతున్నాను, చక్కగా పాటలు పాడుతుంది. సో మీరే దేవుని మందిరంలో ఆరాధన ప్రారంభించాలి. దేవుని సన్నిధిలో మంచి అద్భుతమైన దేవుని పాత్రలుగా వర్తిల్లాలి. రానున్న తరానికి మీరు ఒక దీవెనకరమైన జంటగా నిలుచుదురు గాక. ఈ కొద్ది మాటలు నేను ముగిస్తూ అధ్యక్షుల వారికి ఈ సమయాన్ని నేను ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఆదాముని మట్టితోనూ హవ్వను ఎముకతోనూ చేశాడు. మట్టి మరో మట్టితో పెళ్లి చేస్తుంటే గొడవ ఉండేది కాదు. ఎముక మరి ఎముకతో పెళ్లి చేస్తుంటే గొడవ ఉండేది కాదు. దేవుని ఏర్పాటు ఏంటంటే ఎముకను మట్టిని కలిపి పెళ్లి చేసి ఒక ఇంట్లో పెట్టాడు. భిన్నమైన స్వభావం ఉన్న ఎముక, భిన్నమైన స్వభావం ఉన్న మట్టి కలిసి ఒక ఇంట్లో ఉండాలి. అది మ్యారేజ్. దాన్ని అర్థం చేసుకోగలిగితే వివాదాలు ఏమీ ఉండవు. సో మట్టి గురించి నేను ఎలిసా మట్టికి 2-3 మాటలు. బాగా ఫోన్ చేస్తున్నాడు నువ్వు, నాకు దొరుకుతుంది ఒకసారి, సరేనా? రైట్. సాధారణంగా నేను టీచర్ని. చదువు రాకపోతే సాధారణంగా బుర్రలో మట్టి ఉందారా అని అడుగుతారు. అంటే మట్టి అంటే చులుకున, అంతే కదా. మట్టి గురించి 2-3 విషయాలు ఎలీషాకి చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకటి, భూమి మీద మట్టిలో ఒక విశిష్టమైన లక్షణం బంగారం లేనిది, వెండిలో లేనిది ఉంది. అదేంటనంటే వ్యర్థ పదార్థాలన్నీ పెంటగా భావించి భూమి మీద పడేస్తాం. ఆ భూమి పెంటను పంటగా మార్చి మనుషులకు అందిస్తుంది. భూమిలో ఉన్న అద్భుతమైన శక్తి అది. బంగారపు రేకు పరిచి దాని మీద పెంట వేస్తే ఊరోళ్ళందరూ ఆకులు చచ్చిపోతారు. అది తనలో ఇముడ్చుకోలేదు. నేల మట్టి పెంటను ఇముడ్చుకొని పంటగా మార్చిస్తుంది. అంటే సమస్య వచ్చిందనుకో ఇంకెక్కడికి వెళ్ళకూడదు. దాన్ని పంటగా మార్చాల్సిన బాధ్యత ఎవరిది? అమ్మకి చెప్పకూడదు, నాన్నకి చెప్పకూడదు. మట్టిలో ఉన్న విశిష్టమైన లక్షణం. రెండోది, సాధారణంగా ఆడపిల్లలు ఎక్కువ బంగారం ధరించడానికి ప్రయత్నం చేస్తారు. బంగారం విలువ కలిగింది అని. విలువైన బంగారం భూమిలో నుంచి వస్తుంది, మట్టిలో నుంచి వస్తుంది. ఇప్పుడు భార్యకు విలువ బంగారం నుంచి కాదు, ఇంటిని బట్టి కాదు. దేన్ని బట్టి రావాలి? నా భర్త బంగారం అని చెప్పుకోవాలి. ఇందాక పాస్టర్ గారు చెప్పారు కుర్రోడు రాజాలో ఉండోడని. మేము చెప్పడం కాదు, అది ఎవరు చెప్పాలి? ఆ సాక్షి కూతురు చాలా మంచి పిల్ల, చక్కగా పాటలు పాడుతుంది, భక్తులు ఎదిగిన పిల్ల, చెప్పాలి మా ఆయన నిజంగానే బంగారం అని చెప్పాలి. ఓకేనా? మూడోది, మట్టిలో విశిష్ట లక్షణం ఏంటంటే వర్షాకాలంలో మెత్తబడి పంట వేసుకోమని చెప్తుంది, శీతాకాలం ఎండి పంట కోసుకోమని చెప్తుంది, వేసవకాలం బాగా గట్టిపడి ఆడుకోమని చెప్తుంది. అంటే బాగా మెత్తగుండాలి, కొంచెం ఆరాలి, బాగా గట్టిపడాలి. ఎప్పుడు ఎలీషా ఈ వేసవలాగా ఉన్నాడు అనుకో కుదరదు. ఓకేనా? అవసరాన్ని బట్టి, పరిస్థితిని బట్టి అన్నీ తానే వ్యవహరించాలి. ఓకేనా? రైట్. సో ఎలీషాలు ఉండాలి, మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను. దీపిక కూడా ఇప్పుడు సమస్య ఎముకలని బయట ఉంటే మట్టి అంతా లోపల ఉంటుంది కదా. మట్టి పైన ఉండాలి, ఎముక లోపల రివర్స్ అయిపోయింది. మట్టి లోపలికి వెళ్ళింది, ఎముక పైకి వచ్చింది. ఓకేనా? ఎముకే కానీ లోపలే ఉండి పనిచేయాలి. ఏ ఎముకైనా ఒకళ్ళు బయటకు వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? సెప్టిక్ అయ్యి కాళ్ళు చేయి తీసేయాల్సి వస్తుంది. అది లోపల ఉన్నంతసేపు దాని బలం, అది బయటకు వస్తే బలహీనం అవుతుంది. సో దీపిక చక్కగా లోపటుండి ప్రార్థించి పరిచర్య చేసి కుటుంబాన్ని చక్కగా కాపాడుకోవాలని కోరిక. రెండవది, నిలబెట్టిన ఎముకే, పడగొట్టిన ఎముకే, అంతే కదా. నేను నిలబడ్డా దానికి కారణం ఎముకలే, వాళ్ళని పడిపోయిన దానికి కారణం ఎముకలే. సో కుటుంబాన్ని నిలబెట్టేది ఎముకే, పడగొట్టేది కూడా ఎముకనే. చరిత్రలో ఎక్కడ చూసినా రాజ్యాలు కూలిన సందర్భాలు బైబిల్లో కూడా చాలా సందర్భాలు మనం చదువుతాం. పడగొట్టినా నిలబెట్టిన ఎముకే కాబట్టి ఈ దీపిక నిలబెట్టేదిగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక మూడో మాట దీపికకి బైబిల్ ఉంది. బైబిల్ చెప్తుంది దేవుడు ఎముకను తీసి స్త్రీని చేశాడని చెప్పే సందర్భంలో ప్రక్కట ఎముకను తీసి చేశాడు అని. ఏ ఎముక ముందు నడవకూడదు, వెనక ఉండకూడదు. ఎముక పర్లపర్ల వారి యొక్క వివాహానికి ఇచ్చేసినటువంటి దైవ సేవకులకు, వేదికను అలంకరించినటువంటి నూతనంగా జతపరచబడబోయేటువంటి ఎలీషా అలాగే దీపికకు, కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను.
ఇంతవరకు చక్కటి శుభాలు విన్నాము. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో విషయాలు పొందుపరిచి ఉంచాడు దేవుడు. పేతురు ఒక మాట అంటాడు, అటువలే స్త్రీలరా మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అటువలే అనేటువంటి మాటను మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే 2వ అధ్యాయంలో కొన్ని మాటలు చెప్పబడ్డాయి. అక్కడ కూడా లోబడి ఉండమని దేవుడు వాక్యం తెలియచేస్తుంది. కష్టాలు శ్రమలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ప్రక్కన పెట్టి వచ్చేటువంటి కష్టాలను కానీ శ్రమలు కానీ ఇబ్బందులు కానీ ఏవైనా సరే ఎలీషా అలాగే దీపిక వారి ఇరువురిని కూడా కలిసి దేవుడు వారికి ఇచ్చినటువంటి వాక్య జ్ఞానమును బట్టి ప్రార్థనను బట్టి వారికి రాబోయేటువంటి ఏ శ్రమనైనా కష్టమునైనా వారే పరిష్కరించుకోవాలని ఈ వాక్యంలో నుంచి తెలియచేస్తున్నారు. లోబడాలి అనేటువంటి విషయానికి వస్తే స్త్రీలు త్వరగా లోబడరు. ఈ మాట చాలా సత్యమైనది. ఎందుకంటే ప్రమాణాల చేత మరి దేవుని సన్నిధిలో సేవకుల సమక్షంలో ఒకటి కాబోతూ ఉన్నారు. ఇంతవరకు సేవకులు మరి చక్కని శుభాలు తెలియచేస్తూ వచ్చారు. మరి వర్తమానం ఏం కాదు, కానీ నేను కూడా శుభాలాగే మాట్లాడతాను. ఎందుకంటే మరి ఇక్కడ ఉన్నటువంటి వివాహాలు ఈ పాటికి అయిపోతూ ఉంటాయి, కానీ వివాహమే కొంచెం ఆలస్యమైంది. ఏదేమైనా కార్యక్రమం పక్కన జరుగుతూ ఉంది కాబట్టి ఇంత గ్రాండ్గా కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా ఎంతో వైభవపేతంగా మరి బిడ్డలు ఏర్పాటు చేసుకున్నారు. నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. మరి మా బిడ్డలు మరి దినదినము మరి అభివృద్ధి చెందుతూ ఇలాగ ఏ కిరీటం అయితే పెట్టారో ఆ కిరీటమే ఈరోజు ధరించుకున్నాడు. ఒకసారి గట్టిగా చెప్పడం కొడదామా? దేవునికి మహిమ కలుగునగాక. ఇది ఆదర్శ వివాహం అని చెప్పవచ్చు బిడ్డలారా. కాబట్టి ఎలీషా చక్కగా దేవుళ్ళు ఎదుగుతున్నవాడు, చక్కని తలాంతులు కలిగిన వాడు, బాధ్యత కలిగిన వాడు, బంధాలు ఎదిగిన వాడు, భారము కలిగిన వాడు. ఇంకంతకు మించి ఇంకేం చెప్పాలి ఎలీషా గురించి? అయితే ఇన్ని కలిగిన వాడు ఇక్కడి నుంచి మరొక ప్రత్యేకమైనటువంటి రీతిలో ముందుకు సాగబోతూ ఉన్నాడు. చాలామంది అంటారు పెళ్ళంటే 100 ఏళ్ల పంట. ఒక ఆయన అంటే ఊరుకొని చెప్పారు, కానీ ఏ పంట మంట కాదు, పంట కాదు మంట అని అన్నాడు ఒక ఆయన. ఏమంటే ఈరోజు చూడండి, ఎలీషాకి కనుక 6 నెలలు పోయిక సంవత్సరం పోయిక ఎలీషా ఎలా ఉంది జీవితం అంటే ఇప్పుడు అంత హ్యాపీగా చెప్పలేడేమో. ఎందుకంటే ఇందాక సేవకులు చెప్పారు కదా, అన్ని అనుభవాలు కూడా జీవితంలో వస్తూ ఉంటాయి. ఏమండి కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇరుకులు వస్తాయి. వాటన్నిటిలో కూడా అందుకని వాక్యము జ్ఞానము చొప్పున పురుషులు కాపురము చేయవలెను మీ భార్యలతో. ఏమండి పేతురు పత్రికలో చెప్తాడు అన్నమాట. దేని చొప్పున ఎలీషా? జ్ఞానము చొప్పున. ఏముండాలి? జ్ఞానం ఉండాలి. డబ్బు ఉంటే సరిపోదు, తెలివి ఉంటే సరిపోదు, టాలెంట్ ఉంటే సరిపోదు. చక్కని సమయోచితమైన జ్ఞానం కలిగి నీ భార్యతో కాపురం చేయాలి. నీ భార్య ముందు ఎవరిని పొగడకూడదు. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే. కమనీయమైన కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే.
ఇరువురు ఏకమై జీవించాలి, దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి. కలిమిలో లేమిలో ప్రేమించాలి, మమతలే మల్లెలై పరిమళించాలి. మురిసిపోయే వేదిక, మరువలేని వేడుక, ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా, ప్రేమానురాగాల ఈ బంధమే మంగళమేగా, శుభప్రదమే, ఆనందమేగా, కళ్యాణమే. కలిసే చెల్లించుకుంటున్నాను ప్రభా. అవి ఇప్పుడు దాకా నాయన తండ్రి జరిగిన కార్యక్రమాలన్నీ కూడా నీ చిత్తంలో చక్కగా జరిగించినందుకు నీకు స్తోత్రాలు. ఆ యొక్క మీద జరగబోయే కార్యక్రమాలు కూడా నాయన చక్కగా జరిగిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ వారి ఇరువురిని కూడా నాయన తండ్రి ఈ నామములో నాయన ఆశీర్వదించి దీవించమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. సమయంలో ప్రియులారా, ఎలీషా అండ్ దీపిక శ్రీ నిలబడండి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, వీర్లపల్లి లేటు మత్తయ్య గారు, శ్రీమతి ఎస్తేరు వారి యొక్క జ్యేష్ఠ కుమారుడు అయినటువంటి ఎలీషాకును ఏలూరు జిల్లా చంద్రపూడి మండలం ప్రగడవరం గ్రామ కాపురస్తులైనటువంటి శ్రీ మావుళ్ళ వెంకటేశ్వరరావు గారు, శ్రీమతి శారమ్మ దంపతుల కనిష్ట కుమార్తెకు ఇచ్చి వివాహము చేయుటకు పెద్దలు నిశ్చయించి ఉన్నారు. వీరు వివాహము ద్వారా జతపరచబడకూడదని న్యాయబద్ధమైన తగిన ఆధారం ఏదైనా మీ యొద్ద ఉన్న ఎడల ఇక్కడే చూపవలెను. అడిగి తెలుసుకొని ప్రియులారా, ఈ వివాహ కార్యక్రమాన్ని నేను ముందుకు నడిపిస్తాను. వాస్తవానికి జంగల్ కాలనీలోని ఏ పెళ్ళైనా సరే 12 గంటలకే ముగించేసేవాడిని. ఈరోజు కొన్ని కార్యక్రమాలు లేట్ అవ్వటం వలన కొంచెం గంట లేట్ అయ్యింది. అయినప్పటికీ 12 గంటలకు భోజనాలు అక్కడ ఏర్పాటు చేశారు, తిన్నవారు తింటున్నారు. అయితే మీరందరూ కూడా పెళ్ళి అయ్యేదాకా తినరు అనే సంగతి నాకు తెలుసు. మీకు నా వందన. అనగా దీపికను నీ భార్యగా చేసుకొని అన్ని విషయంలో ఈమెను ప్రేమించి దానికి చెప్పకూడదాం అందరం. జీవమును కృపావరములో మీ భార్య మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి జ్ఞానము చొప్పున ఈమెతో మాత్రమే కలిసి కాపురము చేయుదువా? కాపురం చేయదని దీపికతో మాత్రమే కాపురం చేయదును. గట్టిగా చెప్పకూడదమ్మా. దేవునికి స్తోత్రం. దీపిక, దేవుని భార్యవై ఉందువా? గట్టిగా చెప్పకూడదమ్మా అందరం. దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు నీ ప్రవర్తన యందు భయభక్తులు కలిగి ప్రభువునకు వలె నీ భర్తకు లోబడి వినయముతోనూ సాత్వికముతోనూ శాంతి సమాధానముతోనూ జ్ఞానవంతులై ఇల్లు కట్టుటకు ఈయనతో మాత్రమే కలిసి కాపురము చేయుదువా? ఎలీషాతో మాత్రమే కలిసి కాపురము చేయుదు. గట్టిగా చెప్పకూడదమ్మా. దేవునికి స్తోత్రం. ఇలా మీ అందరికి ఇష్టమే. వీరికి కూడా వారి ఇష్టాన్ని కూడా మీ ఇంటికి అల్లుడిగా మీరు తీసుకువెళ్ళడానికి ఇష్టపడుతున్నారా? ఇష్టపడుతున్నాను. ఎవరు బలవంతం చేశారా? లేదండి. ఎంత ఇష్టం? చాలా ఇష్టం. ఎలా చూసుకుంటాను? చాలా చక్కగా చూసుకుంటాను. చాలా చక్కగా చూసుకుంటారండి. గట్టిగా చెప్పకూడదమ్మా. దేవునికి స్తోత్రం. అమ్మ శారం గారు, ఎలీషాను మీ అమ్మాయికి ఇచ్చి వివాహం చేయడం మీకు ఇష్టమేనా? ఇష్టం. ఎంత ఇష్టం? చాలా ఇష్టం. ఎలా చూసుకుంటారు? బాగా చూసుకుంటాను. గట్టిగా చెప్పకూడదమ్మా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యా విశ్వాసరే గారు, మన ఎదుట నిలబడింది వివాహ వధువుగా దీపికను మీ అబ్బాయి ఎలీషాకి ఇచ్చి వివాహం చేసుకుని మీ ఇంటికి కోడలుగా తీసుకువెళ్ళడం మీకు ఇష్టమేనా? ఇష్టం. ఎంత ఇష్టం? చాలా ఇష్టం. ఎలా చూసుకుంటారు?
మా కూతురులాగా చూసుకుంటాం. గట్టిగా చప్పలు కూడా కూతురులా చూసుకుంటారట. వెరీ గుడ్. విశ్వాసపతి గారు దీపికాను ఎలీషాకి ఇచ్చి వివాహం చేయడం ఇష్టమేనా? చాలా ఇష్టం, చాలా ఇష్టం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మీ అందరికీ ఇష్టం, పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి కూడా ఇష్టం, అలాగే వారి కళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇష్టం. మరి నాకేంటి కష్టం ఈ పెళ్లి? కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏనాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏనాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే. కమనీయమైన కళ్యాణమే. కలిసేటి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. వెల్లిపల్లి ఎలీషాను, మౌళ్ళ దీపికాను వారిద్దరి చేతులను మేము కలిపి వీరికి వివాహం చేయించున్నాము. ప్రభువా, మనుషులను మేము జత చేస్తున్నాము. వీరి మనుషులను మీరు కలిపి ఈ కుటుంబాన్ని కట్టండి. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ, ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ స్తోత్రం చెప్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో ఆ ముసుగును తొలగించగలిగిన ఒకే ఒక్క వ్యక్తి, అధికారం కలిగిన వాడు ఎలీషా మాత్రమే. ఒకసారి చేతులు వదిలి ఆ ముసుగును జాయిగా స్లోగా, ఎన్ని పెళ్ళిళ్ళు చూసి చూడలేదు మావాడు, బాగా ప్రిపేర్ అయి ఉన్నాడు. ఓకే, జాయిగా తీసి మీ యొక్క దీపికాను అందరికీ చూపించిన అయినా నువ్వు కూడా చూసుకో. స్మోక్ కొట్టు. ఇరువురు ఏకమై జీవించాలి. దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి. కరుణతో చేసే ఒకసారి ఒక ఆమె వచ్చి అంటుంది, ఏమండి మనకి పెళ్లి చేసిన పాస్టర్ గారు చనిపోయారండి అనగానే అదే పూలికేసుకుని ఆవిడ వైపు చూడు, దీపిక వైపు చూస్తూ, మా పైకెత్తు, ఆమె వైపు చూస్తూ, దీపిక అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ వివాహ నిర్ణయము చొప్పున నీవు నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసమునై ఉన్నావు గనుక నిన్ను నా సొంత శరీరముగా భావించి అన్ని విషయములలో నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యగా చేసుకొనుచున్నాను అని దైవజనుల ఎదుట సంఘము ఎదుట కులస్తుల ఎదుట పెద్దల ఎదుట దేవుని ఎదుట ప్రమాణము చేయుచున్నాను పక్క గట్టిగా చెప్పకూడదమ్మా. దేవునికి స్తోత్రం. ఆ ఇస్సలీములో దీపిక కూడా ఆయన చేతిలో చేవేసి మౌళ్ళ దీపిక అను నేను గట్టిగా చెప్పమ్మా. టిఫిన్ చేశావు కదా, పెట్టారా నీకు బాగా, వాటి దగ్గర మౌళ్ళ దీపిక అను నేను ఎలీషా అను నిన్ను ఆయన వైపు చూడు. తర్వాత నేను నీ మొక్క చూసి చెప్పలేదు కదా అని అనకే, ఆయన వైపు చూస్తూ చెప్పాలి. ఎలీషాని ఈరోజే పిలాలి, అవునా?
రేపు నుంచి ఏమని పిలుస్తావు? కొంతమంది ఒక ఆయన వింటున్నాను నేను, వాళ్ళ ఆయన పేరు శివ. ఓ శివ అని పిలుస్తుంది. ఓ శివ ఏంటి నాకు అర్థం కాలేదు. ఒక ఆవిడైతే అవును అని పిలుస్తుంది, ఆయన పేరు అవును అంట. ఎవరికి ఇష్టం వాళ్ళు పెట్టేసుకుంటా. నువ్వేమని పిలుస్తావు? ఏదో పిలుస్తా కదా. చాలా సిగ్గుహేస్తుంది, భయమేస్తుంది. దేవునికి స్తోత్రం కలిగినగా. ఓకే, ఆయన చూడు, ఎలీషా అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ వివాహము నిర్ణయము చొప్పున సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా అన్ని విషయంలో నేను నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తగా నిన్ను చేసుకొనుచున్నాను అని. నా ఫొటోస్ తీసుకోండి. నిత్య నిబంధనకును వివాహ సంబంధమైన గుర్తుగా ఈ పరిశుద్ధ గ్రంథం నీవు అంగీకరించు. గట్టిగా చెప్పలు పెడదామా? చూడండి, అలా చూడండి. రెడీ, స్మైల్, రెడీ. స్మైలింగ్ అన్నా, ఎలీషా కన్నా అవ్వట్లేదు అసలు. నవ్వాలి, స్మైల్, రెడీ. యేసునందు మీరు గృహముగా కట్టబడిరి నేడి సొగసుగా. అయిపోయిన తర్వాత నిబంధనకు గుర్తుగా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అంగీకరించు. యేసునందు మీరు గృహముగా కట్టబడిరి నేడు సొగసుగా. ఈ దినం శుభదినం ఘనమైన యేసునందు మీరు గృహముగా కట్టబడిరి నేడు సొగసుగా. యేసునందు మీరు గృహముగా కట్టబడిరి నేడు సొగసుగా. ఈ దినం శుభదినం ఘనమైన పరిణయం. కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు
ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం నీ నామమును స్తుతిస్తున్నాం ప్రభువా. ఇరువురు తండ్రి వేరువేరుగా ఉన్నటువంటి బిడ్డలను ప్రభువా మీరు ఎంచుకుని ఏర్పాటు చేసుకుని వారిని భూమి మీద ఒక కుటుంబముగా స్థాపించుటకై నీ రాజ్యము విస్తరించుటకై దేవా నీ దర్శనము భూమిని నిండించుటకై ప్రభువా ఇదిగో తండ్రి మరొక అద్భుతమైనటువంటి కుటుంబముగా ఈ యొక్క బిడ్డలిద్దరినీ కూడా జతపరిచినందుకై నీకు మనసారా స్తుతియాగం అర్పిస్తూ ఉన్నాం ప్రభువా. తండ్రి యొక్క మధ్యాహ్న కాల సమయంలో జతపరచబడిన వీరిని ప్రభువా నీ వాక్యములోను ప్రేమలోను పరిశుద్ధతలోను ప్రభువా తండ్రి అలాగనే సమాజములోను దేవా ఒకరి ఏడల ఒకరి అనురాగముతోను తండ్రి అనేకులను ప్రభు నాయన వారు తండ్రి అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగే భాగ్యమును అందించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవ వారి దాంపత్య జీవితాన్ని ప్రారంభించుచూ ఉండగా ప్రభు మీరు వారిని దీవించండి, నానాటికి చిగురింప చేయండి, బలాభివృద్ధితో వారిని మీరు నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేవా ఇదిగో తండ్రి గత కాలమంతా కాపాడిన దేవా ఇక నుంచి వారి నిర్ణయాలలో ప్రభువా నీవే వారికి తోడై ఉండి తండ్రి ఆదర్శప్రాయమైనటువంటి కుటుంబముగా అబ్రహాము శారా వలె, ఇస్సాకు రిబ్కా వలె, రూతు బోయజు వలె, అకుల ప్రిస్కిల్లా వలె ప్రభువా మాదిరికరమైన జీవితము వారు జీవించుటకు సహాయం అనుగ్రహించమని చెప్పబడిన వాక్యములన్నీ కూడా వారి యొక్క వివాహ జీవితములో వారు పాటించుచూ ముందుకు వెళ్ళినట్లు కృపను గ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. అలాగే ఉండండి ప్రియులారా. దైవజనురాలు కృపవతి గారు కూడా అమ్మగారు కూడా స్తోత్రాలు. ఇగో ప్రియ కుమారుడు ప్రభు ఎలీషాను బట్టి కుమార్తె దీపికాను బట్టి మీకు మనసారా వందనాలు తండ్రి. ఇదిగో వేరువేరుగా ఉన్న బిడ్డలను నాయన పరిశుద్ధ సమూహంగా చేరిన వీరందరి మధ్యలోని ప్రసన్నతలో ప్రభా జతపరచబడినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. రాబో జీవితకాలం అంతా ప్రభా ఒకరిని ఒకరు నాయన ప్రేమానురాగాలతో ప్రభు అయ్యా సంఘమునందును కుటుంబమునందును అయ్యా వారికి కలిగిన సమస్తమునందును వర్ధిల్లుటకు మీరు కృప చేయండి ప్రభా. అన్నిటికంటే ముఖ్యమైన ఇరువురి మధ్యలో మిమ్మల్ని కలిగి ఉండటానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవానికి స్తోత్రాలు. దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. రాబో దినముల్లో ప్రభా ఇరువురుగా ఉన్న బిడ్డలను మరి తండ్రి పిల్లలకు తల్లిదండ్రులుగా తీర్చిదిద్దుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. ఈ రీతిగా నాయన నువ్వు విడిచిపెట్టగా వీరిని దీవించి జతపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ వచ్చిన బంధువులను బట్టి దైవజనులను బట్టి వారి కుటుంబాలన్నిటిని బట్టి ఈ బిడ్డలు ఇరువురి పైన నీ ప్రత్యేక ఆశీస్సు నుంచి బలపరచమని అనేకలకు మాదిరికరమైన ఓ దాంపత్య జీవితంలో వర్ధిల్లుటకు కృప చూపించమని యేసు దివ్యనామం బట్టి ప్రార్థించి సాటిలేని సృష్టికర్త సాటి అయిన సహాయము సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సాటిలేని సృష్టికర్త సాటి అయిన సహాయము సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సమకూర్చెను సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది సమకూర్చెను సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం
కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం మధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. గరి 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 సరే గరి 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 గమ పమ గరి నమ గరే. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి ఈ భావము. మీరురి హృదయాలలో నిండాలి ఆనందము, నిండాలి సంతోషము. ఇది
అతి త్వరలో రానుండెను. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. మనమెల్లరము భాగమే. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ప్రభు స్థిరపరచిన కార్యము. Marriage is honorable in all. Marriage is honorable in all. పరమున నిర్ణయమే పరిణయమాయనీలా. ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా. ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. వీడని అనుబంధమే వేసావు నీవు ఇలా. ఆనందరాగాలలో ఉండాలి ఎల్లవేళలా. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా. ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. జత కలిపారు దైవజనులే దేవుని సన్నిధి నీడలో. జత కలిపారు దైవజనులే దేవుని సన్నిధి నీడలో. మొదలాయెను ఆహ జీవిత పయనం. మొదలాయెను ఆహ జీవిత పయనం. మరువరాలిల చేసిన ప్రమాణం. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా. ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా.
జరిగింది ఈ రోజు కళ్యాణమే. ఏనాడు రాశాడు ఆ దేవుడే ఇలా జరిగింది ఈ రోజు కళ్యాణమే. ప్రేమను కలిగి ఉండాలి నిత్యం, ప్రేమను కలిగి ఉండాలి నిత్యం. ప్రభువు నీ తోడై నిలవాలి నిరంతరం. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. అనుదినము మోకరించాలి ప్రభుని సన్నిధిలో జంటగా. అనుదినము మోకరించాలి ప్రభుని సన్నిధిలో జంటగా. గెలవాలి అపవాదిని సహితం, గెలవాలి అపవాదిని సహితం. మురిసిపోవాలి మన తండ్రి నిరంతరం. పరమున